లిక్కర్ స్కామ్ కేసులో కవితకు రౌజ్ అవెన్యూ కోర్టు 7 రోజులు కస్టడీ విధించింది. ఇవాల్టి నుంచి ఈ నెల 23 వరకు ఈడీ కస్టడీలో కవిత ఉండనున్నారు. కస్టడీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈడీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కవితకు ప్రతిరోజు మెడికల్ టెస్టులు చేయాలని ఆదేశించింది. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు ములాఖాత్ నిర్వహించాలని తెలిపింది. కుటుంబ సభ్యులు, ఇద్దరు న్యాయవాదులతో చర్చించేందుకు అనుమతించింది రౌజ్ అవెన్యూ కోర్టు. ప్రతిరోజు 30 నిమిషాల పాటు ములాఖాత్కు అవకాశం కల్పించింది. కవితను న్యాయవాదులు మోహిత్ రావు, వాజీ షఫీ కలవనున్నారు. హైదరాబాద్ కవిత నివాసంలో పీఆర్ఓ రాజేష్, రోహిత్, శరణ్ ఫోన్లను ఇప్పటికే ఈడీ సీజ్ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు రౌజ్ అవెన్యూ కోర్టు 7 రోజులు కస్టడీ విధించినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ చెప్పండి. ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత ప్రెసిడెంట్ ఈడీ కస్టడీలో ఉన్నారు. నిన్న రౌజ్ అవెన్యూ కోర్టులో ఈడీ ఎన్నికలు హాజరుపరిచిన నేపథ్యంలో ఎంకే నాగ్పాల్ 7 రోజుల కస్టడీ ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. అంటే 23వ తేదీ వరకు కూడా 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు ఈడీ కస్టడీలో కవిత ఉండబోతున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి రౌజ్ అవెన్యూ కోర్టులో ఎంకే నాగ్పాల్ ముందు హాజరుపరచనున్నారు. ఈ 7 రోజుల వ్యవధిలో ఈడీ కార్యాలయంలో కవిత నుంచి ఈడీ అధికారులు ఎటువంటి సమాచారాన్ని రాబట్టారు, ఎటువంటి ప్రశ్నలను సంధించారు, ఎంతవరకు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు, కవిత ఎటువంటి సమాధానాలకు ఏ విధంగా రియాక్షన్ ఉంది అనే దానిపై కూడా మొత్తం అంతా స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తారు. అంటే మొత్తం అంతా ఒక కెమెరాలో ఈ స్టేట్మెంట్ అంతా రికార్డ్ చేస్తారు. దాని ప్రకారం ఈ 7 రోజుల వ్యవధిలో ప్రోగ్రెస్ ఏముంది అనేది, అంటే గతంలో కన్నా డైరెక్ట్గా ఇప్పుడు వారం రోజులు కస్టడీ ఇవ్వడం వల్ల ఎంతవరకు ప్రోగ్రెస్ ఉంది, ఈ కేసుకు సంబంధించి వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఈడీ అడిగిన ప్రశ్నలకు సరిగా సమాధానం ఇచ్చారా లేదా అనేది దానిపై కూడా ప్రధానంగా ఈ 7 రోజుల కస్టడీలో తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఈ 7 రోజుల కస్టడీలో కవిత వారికి సహకరిస్తే నెక్స్ట్ రిమాండ్కి తరలించే అవకాశం కనిపిస్తుంది. లేని పక్షంలో మళ్ళీ ఈడీ అధికారులు కస్టడీ కోరే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తుంది. అంటే కస్టడీ మినిమం 10 to 14 డేస్ వరకు ఈడీ కస్టడీ ఉండే అవకాశం కనిపిస్తుంది. మొదటిసారి 10 రోజులు కస్టడీ కోరిన నేపథ్యంలో న్యాయమూర్తి ఎంకే నాగ్పాల్ 10 రోజులకు 7 రోజులు మాత్రమే కస్టడీ ఇచ్చారు. మళ్ళీ నెక్స్ట్ కూడా ఒకవేళ సంతృప్తి చెందని పక్షంలో ఈడీ అధికారులు మళ్ళీ కస్టడీ కోరే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ కస్టడీ కోరితే మళ్ళీ 5 రోజులు లేదా 3 రోజులు కస్టడీ ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి.